హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మోనిక. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ శనగల ప్రసాదం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఒక కప్పు శనగలు తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి తగిన నీళ్లు వేసుకుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగల్ని గిన్నెలో కానీ కుక్కర్లో కానీ వేసుకుని 1 స్పూన్ ఉప్పు వేసుకుని తగిన నీళ్లు వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు మొత్తం వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచిగా శనగల ప్రసాదం రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.